Once again, good evening. So, brief introduction about me. తర్వాత ట్రైనింగ్ వాళ్ళు మ్యూట్ పెట్టుకోండి. మీకు డెమో అయిన తర్వాత ఏమైనా డౌట్ ఉంటే అడగండి. అంతవరకు ప్లీజ్ మ్యూట్ పెట్టుకోండి. ఓకే. గాయస్, మీ నెట్ ప్రాబ్లం ఏమైనా ఉంటే సరి చేసుకోండి. నెట్ ప్రాబ్లం ఏమైనా ఉంటే నా వాయిస్ వినిపిస్తుంది కదా అందరికి? కన్ఫర్మ్ చేసుకోండి. యా, ఎవరికైతే నా వాయిస్ వినిపించట్లేదో మీరు మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. నాయిస్ వస్తుంది, మ్యూట్ లో పెట్టుకోండి. క్లాస్ సరిగా వినిపించదు. మళ్ళీ ముందు చెప్తున్నాను, ప్లీజ్ మ్యూట్. నాది కాదు, వంద రాదు, అదేం ముట్టుకోవద్దు. వాయిస్ మాట్లాడొద్దు, మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. పీపీటీ ఓకే కదా? కనపడుతుంది కదా? కన్ఫర్మ్ చేయండి ఒకరు. యా, ఓకే డన్. గాయ్స్ మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. నాయిస్ వస్తుంది ప్లీజ్. యా, ఓకే గైస్. సో నా పేరు లోకేష్, నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. లైక్ జాబ్ రూల్స్ నేను బిఎఫ్ఎస్ఐ, బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్, రీటైల్ సేల్స్ అసోసియేట్, టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ, ఎస్ఏపీ, ఎఫ్ఐసిఓ వీటి మీద నేను ట్రైన్ చేస్తాను స్టూడెంట్స్ని. లైక్ టీఓటీ సర్టిఫైడ్ ట్రైనర్, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ కింద నేను ట్రైన్ అయి ఉన్నాను. సో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో త్రూఅవుట్ ఇండియా ఎక్కడైనా వెళ్ళి ట్రైన్ చేయొచ్చు. సర్టిఫికేషన్ నాకు ఉందన్నమాట. సో ప్లేస్ కడప, ఆంధ్రప్రదేశ్. టోటల్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి నాకు. లైక్ నేను టాలీ సొల్యూషన్స్ వర్క్ చేశాను, ఫీచర్మైన్ సొల్యూషన్స్ అండ్ టాలీ ట్రైనర్గా, టెక్నికల్ సపోర్టర్గా, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, డాక్టర్స్కి, లెక్చరర్స్కి, స్టూడెంట్స్కి చాలామందికి నేను ట్రైన్ చేశాను. ఓకే, మన మెయిన్ ఎయిమ్ వచ్చేసి 50K అబైన స్టూడెంట్స్ని ట్రైన్ చేయాలి అండ్ లర్నింగ్ న్యూ అప్లికేషన్స్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏవైనా ఉంటేగా ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇది బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ. ఓకే, సో లోకేష్ ఇన్ఫోటెక్, ఇది మన ఇన్స్టిట్యూషన్, ట్రైనింగ్ అండ్ జాబ్ కన్సల్టెన్సీ. లొకేషన్ కడప అండి, ఆంధ్రప్రదేశ్.
యూట్యూబ్ ఛానల్ మనది టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. ఓకే, ఈ ఛానల్లో మీరు చూసుకుంటే మా మ్యూట్లో పెట్టుకోండి, డబుల్ వాయిస్ వినపడుతుంది నాకు. సో మన ఛానల్లో చూసుకుంటే టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ, టాలీ ERP9, SAP, అడ్వాన్స్డ్ ఎక్సెల్. సో ఇవన్నీ కూడా చాలా డెప్త్గా విత్ డెఫినేషన్స్తో పాటు విత్ లాజికల్ పాయింట్స్తో ప్రాక్టికల్గా మన సబ్జెక్ట్ అంతా తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన ఛానల్లో. ఓకే, సో అదేవిధంగా యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉండే ఛానల్ కూడా టాలీ మీద మనదే, లైఫ్ లాంగ్ కూడా మనదే ఉంటుంది. టాలీ ప్రైమ్ ఇన్ తెలుగు అని టైప్ చేస్తే ఫస్ట్ వచ్చే మొదటి ఛానల్ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే అంత డెప్త్ నాలెడ్జ్తో ప్రతి ఒక్కరు కూడా టాలీ అంటే భయం లేకుండా ఈజీగా ఎంట్రీస్ పాస్ చేసే విధంగా, అందరి దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఓపిక ఉంటే చాలు యూట్యూబ్ చూసి నేర్చుకొని వాళ్ళ యొక్క రియల్ టైంలో సస్టైన్ అవ్వడానికి ఏకైక ఛానల్ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. ఎవరి మీద ఆధారపడకుండా ఓన్గా ఓపిక ఉంటే ప్రతి వీడియో చూసుకొని సబ్జెక్టు నేర్చుకోవచ్చు. సో అది మన యొక్క మెయిన్ ఎయిమ్. అది కూడా నేను ఆఫర్ ఇచ్చాను అందరికీ. ఓకే, జాయిన్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఓపిక ఉంటే యూట్యూబ్ చూసి నేర్చుకోవచ్చు టోటల్గా. ఎందుకంటే టోటల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో పెట్టింటాను. ఒక సీక్వెన్స్లో నేర్చుకోవాలనుకుంటే క్లాసెస్లో జాయిన్ అవ్వాలి. యా, డన్. ఓకే, మనకి కోర్స్ డీటెయిల్స్కి వస్తే టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ కోర్స్ సెక్టార్ MSME. MSME అంటే ఏంటి? మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం. మన ఇండియాలో ఎక్కువ చూసుకుంటే మీడియం స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువ. ఇండియా కదా, చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, అలా వారికి మెయిన్గా ఎందుకంటే ఆల్ కేటగిరీస్కి యూజ్ అయ్యే విధంగా మనకి సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారు. అందుకోసం ఇండియాలో చాలా వరకు టాలీనే ఎక్కువగా యూజ్ చేస్తారు. మనకి కోర్స్ కంటెంట్ చూసుకుంటే బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, అబౌట్ టాలీ, ఓవర్వ్యూ ఆఫ్ జిఎస్టీ, ఇవి 3 డిస్కషన్ చేస్తాం. మనము రియల్ టైంలో డేటా టైప్ చేసిన తర్వాత డేటాను తీసుకుని వెళ్ళి ఆడిటర్ సబ్మిట్ చేసేంత వరకు మనం నేర్చుకుంటాం. జిఎస్టీ రిటర్న్ ఫైలింగ్ ఇవన్నీ కూడా ఆడిటర్స్, సిఎస్ చేసే పని. అవి మనకు ఎవరు కూడా మీరు ఒకవేళ నేర్చుకోవాలనుకున్న రియల్ టైం అకౌంట్స్ మీ చేతికి ఇవ్వరు. ఓకే, రియల్ టైం అకౌంట్స్ ఇవ్వరు. ఎందుకంటే ఇప్పుడు మనం నేర్చుకునేదంతా నార్మల్ ట్రాన్సాక్షన్స్. ఇవన్నీ కూడా నార్మల్ ట్రాన్సాక్షన్స్ మనం నేర్చుకుంటాం. అంటే రియల్ టైంకి 100కి 90% దగ్గరగా ఉంటాయి. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి ఆడిటర్స్ చేయాలి. అదేవిధంగా మనకు సిఎస్ చేయాలి. ఆ వరకు మనకు నేర్పించారు. ఎందుకంటే వాళ్ళు సిఎస్ చదివి ఉంటారు, మనం చదివింటాం. జస్ట్ నార్మల్గా చదివి మనం ఎంట్రీస్ అనేది పాస్ చేస్తాం. ఓకే, అందుకోసం ఆ వర్క్ మనకు నేర్పించారు. ఓకే, సో అది ఒక్క నిమిషం గైస్. ఒక్క నిమిషం.
ఓకే, సో ఇది మనకి 30 days డ్యూరేషన్ ఉంటుంది. ఫస్ట్ టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ తెలుసుకోవాలి. ఆ బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్స్ ఏంటి అనేది మనం డిస్కషన్ చేస్తాం. వాటి తర్వాతనే టాలీలోకి ఎంటర్ అవుతాం. తర్వాత జిఎస్టీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ టాలీలో ఎలా సింక్ అవుతాయి అనేది కూడా డిస్కషన్ చేస్తాం ఫర్దర్ క్లాసెస్లో. యా, మీకు డౌట్ వస్తుంది ఏంటి అనేసి. సార్ బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ ఏంటి సార్ అంటే, మనం ఇక్కడ చూసుకుంటే డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ రూల్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, అకౌంటింగ్ సైకిల్. ఇవన్నీ మీరు కాలేజీలో చదివి ఉంటారు, స్కూల్స్ లైక్ ఇంటర్మీడియట్ నుంచి చదువుతూనే ఉంటారు. ఓకే, బట్ కానీ చాలా వరకు ఇవి మీ అందరికీ గుర్తుండకపోవచ్చు. ఓకే, సో అది మెయిన్ రీజన్ అనమాట. అది మళ్ళీ ఒకసారి మనం రివైన్ చేసుకుంటాం. ఓకే, రివైన్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత వీటన్నిటిని గురించి డీటెయిల్స్గా తెలుసుకొని తర్వాత టాలీ అంటే ఏంటి, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ క్రియేషన్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ ఇవన్నీ తెలుసుకుంటాం. తర్వాత జిఎస్టీ, డెఫినేషన్ ఆఫ్ జిఎస్టీ, టైప్స్ ఆఫ్ డీలర్స్, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, రిజిస్ట్రేషన్, కరెంట్ స్ట్రక్చర్, జిఎస్టీ 1, 2, 3B, జిఎస్పి, ఇవన్నీ కూడా డిస్కషన్ చేసుకుంటాం. ఇది మన యొక్క ఆన్లైన్ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్. తర్వాత టాలీ ప్రైమ్. టాలీ అంటే ఏంటి ఫుల్ ఫామ్ మనకి, ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్ అంటాం. మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఏదేనండి, ఎవరైనా చెప్పగలరా? ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఏది? ఎనీబడి? ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి? ఎనీబడి ప్లీజ్. ఏప్రిల్ 1 to March 20. ఏప్రిల్ 1 to మార్నింగ్ ఎండ్ మార్చ్ 31. వెరీ గుడ్. ఎందుకు ఇదే? ఓకే 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 డన్. ఎందుకు ఇలాగే తీసుకోవాలి ఫైనాన్స్ ఇయర్? జనవరి టు డిసెంబర్ తీసుకోవచ్చు కదా, ఎందుకని ఇలా తీసుకోవాలి? చెప్పాలి. ఎందుకు తీసుకోవాలి? జనవరి టు డిసెంబర్ తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోకూడదు? చెప్పండి, ఎందుకు తీసుకోకూడదండి? అంటే యాక్చువల్గా మన ఇండియాని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ముందు మనకి అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలనో తెలీదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఏం చేశారంటే అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలియదు కాబట్టి, సో వారు వచ్చిన తర్వాత మనకి అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలనో తెలిసి వచ్చింది. ఓకే, ఓకేనా, తెలిసి వచ్చింది అనమాట. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో మనకి తెలిసి వచ్చింది కాబట్టి బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాను పరిపాలించారు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలనో, ఒక బిజినెస్ ప్యాటర్న్ని, ప్రాసెస్ని ఎలా చేయాలనో వాళ్ళు చెప్పడం జరిగింది. సో అదే మన ఇండియా ఫాలో అవుతూ పోతుంది. బట్ అమెరికా అనుకోండి, ఫైనాన్షియల్ ఇయర్ మనం చూసుకుంటే జనవరి టు డిసెంబర్ ఆడికి ఎండ్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్ అమెరికా వాళ్ళది. బట్ కొన్ని దేశాలు మాత్రమే ఇయర్ మధ్యలో నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మధ్యలోకి ఎండ్ అవుతాయి, అవి కొన్ని దేశాలు మాత్రం. కానీ అమెరికా మాత్రం జనవరి టు డిసెంబర్ వరకు ఉంటుంది. ఓకే, అది మెయిన్ అనమాట.
1 second, guys. Yeah. So అది క్లియర్ కదా? డన్. ఓకే. సో అదే అనమాట మెయిన్. సో ట్రాన్సాక్షన్స్ అంటే బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్. మంత్ వైజు, డేట్ వైజు, ఏ రోజున ఏ డేట్న పర్చేజ్ జరిగింది, సేల్ జరిగింది, ఎక్స్పెన్స్ జరిగింది, ఇన్కమ్ జరిగింది అనేది మ్యాండేటరీగా తెలుసుకోవాలి. అలా ఒక సీక్వెన్స్లో లీనియర్ లైన్ యాడ్ అంటే ఒక ఫైనాన్స్ ఇయర్ మొత్తం మీద బిజినెస్ ట్రాన్సాక్షన్ జరగంగా బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది మనకి తెలిసి వస్తుంది. ఓకే. సో ప్రైమ్ అనేది ఎందుకు మార్చారు సార్ అంటే బిఫోర్ మనకి ఈఆర్పి 9 ఉంది. ఈఆర్పి 9 అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. ఓకే. ఎంటర్ప్రైజెస్ అంటే ఒక సంస్థ, రిసోర్స్ అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేయడానికి కావాల్సిన అసెట్స్, ప్లానింగ్ ఎలా చేయాలి బిజినెస్. తర్వాత 9 అంటారా, అప్డేట్ అయ్యే కొద్దీ వర్షన్ 1, 2, 3, 4 అలా పెట్టుకుంటూ వచ్చారు. 9 తర్వాత 18 పెట్టాలనుకున్నారు, బట్ 18 తీసేసి టోటల్గా ప్రైమ్గా మార్చారు. సో ప్రజెంట్ టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా ఉంటుంది. ఆరెంజ్, స్కై బ్లూలో ఉంటుంది. ఇలా ఉంటుంది ఐకాన్. దీన్ని మనం టాలీ ప్రైమ్ అని చెప్పుకుంటాం. ఓకే. సో తర్వాత చూస్తే లైక్ టాలీ అంటే ఏంటి? ఇది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని మనకు తెలుసు. ఈ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ని ఎన్ని రకాలుగా ఉపయోగించేస్తారంటే సర్వీస్ ఓరియంటెడ్, యాజ్ యూజువల్ ఇన్వెంటరీ ఓరియంటెడ్, యాజ్ యూజువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓరియంటెడ్. సర్వీస్ ఓరియంటెడ్ అనేది ఎక్కడ జరుగుతుందండి? ఎనీబడి చెప్పగలరా? సర్వీస్ అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది చెప్పండి. ఫైనాన్స్ ఇయర్ లో ప్రాఫిట్ అండ్ లాస్ తెలుసుకోవడం. ఓకే. ఎక్కడెక్కడ సర్వీస్ జరుగుతుంది చెప్పండి. హాస్పిటల్స్, స్కూల్స్, ఇంకా కాలేజ్, రెస్టారెంట్స్, ఇంకా థియేటర్స్, ఇంకా companies, factories, organizations, institutions, banks. ఓకే, గుడ్. ఇంకా రిమైనింగ్ వాళ్ళమా సర్వీస్ అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది చెప్పండి. ఎనీబడి? స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, థియేటర్స్, రెస్టారెంట్స్, కంపెనీ అంటే సమ్ చారిటీ కంపెనీస్, వాటిలో జరుగుతుంది. అక్కడ ప్రాఫిట్ అనేది లిమిట్గా ఉంటుందండి. ఎక్కువ ప్రాఫిట్ ఉండదు. బట్ ఇన్వెంటరీ అనేది ఏ ప్లేస్లో జరుగుతుంది చెప్పండి. ఇన్వెంటరీ అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది? పర్టికులర్గా ఎక్కడెక్కడ జరుగుతుంది ఇన్వెంటరీ చెప్పగలరా? చెప్పాలి. పర్టికులర్ గా బిజినెస్ సార్. ఎక్కడెక్కడ జరుగుతుంది పర్టికులర్గా? చెప్పాలి. నేను మాత్రమే చెప్తే సరిపోదు, మీరు కూడా చెప్పాలి. బిజినెస్, మొబైల్ షాప్, మెడికల్ షాప్, స్టాక్. వెరీ గుడ్. ఇంకా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అండి ఇన్వెంటరీ ఉంటుంది. ప్రోడక్ట్ బేస్డ్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ కంపెనీస్ చెప్పాలిగా? మ్యానుఫ్యాక్చరింగ్, 5-6 అన్ని చెప్పాలి. రా మెటీరియల్స్. సో బట్టల షాప్ కావచ్చు, ఫర్నిచర్ షాప్ కావచ్చు, మెడికల్ స్టోర్ కావచ్చు, ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు. ఓకే, ఇలా రకరకాల పర్టికులర్ ఫర్నిచర్ షాప్ కావచ్చు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కావచ్చు, ఇవన్నీ ఫెర్టిలైజర్ షాప్స్ కావచ్చు. ఇవన్నీ ఏంటి? సో ట్రేడింగ్ పర్చేజ్ చేస్తాం, 10 రూపీస్ పర్చేజ్ చేస్తాం, 30 రూపీస్కి మార్కెట్లో సేల్ చేస్తాం. వీటిని మనం ఇన్వెంటరీ అని చెప్పుకుంటాం. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ వస్తే ఒక ప్రోడక్ట్ని తయారు చేసి ఫినిష్డ్ గుడ్స్గా మార్చి మార్కెట్లో సేల్ చేయాలి. ఒక షర్ట్ తయారు చేయాలి,
షర్ట్ తయారు చేయాలంటే మనకి థ్రెడ్ కావాలి, బటన్స్ కావాలి, ఓకే, క్లాత్ కావాలి. ఇవి 3 రా మెటీరియల్ని పర్చేజ్ చేసి మనకి ఎంత క్వాంటిటీ కావాలనో అంత క్వాంటిటీ ఫినిష్డ్ గూడ్స్గా మార్చుకొని వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేస్తాం. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్తుంటాం. ఇలా 3 టైప్స్ ఆఫ్ బిజినెస్ అనేటివి మనకు టాలీలో చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, సో టోటల్గా ఇవన్నీ చేయంగా ఏ దానికి ఉపయోగపడుతుందంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కోసమే. బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్ట్లో ఉందో తెలుసుకోవడానికి కోసమే వీటన్నిటిని మనం యూజ్ చేస్తాం. ఓకే, డన్. తర్వాత టాలీ ERP9 అంటే ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్స్ ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అని చెప్పుకుంటాం. ఓకే, ఒక సీక్వెన్స్లో మంత్ వైజ్ చేసుకుంటూ వెళ్తాం. తర్వాత చూస్తే టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ, హెడ్ ఆఫ్ ది కంపెనీ బెంగళూరు లైక్ ఇండియాలో ఉంది. తర్వాత 1986లో మనకి ఏమని పిలిచేవాళ్ళు టాలీని అంటే పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలిచేవాళ్ళు. తర్వాత 1999లో పేరుని రీనేమ్ చేశారు, అంటే టాలీ సొల్యూషన్స్గా మార్చడం జరిగింది. టాలీ సొల్యూషన్స్గా మార్చడం జరిగింది. తర్వాత మనకి టాలీ అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే www.tallysolutions.com. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీరు ప్రపంచంలో నలుమూలలు ఎక్కడ ఉన్నా గవర్నమెంట్, ఇండియా గవర్నమెంట్ ఎలాంటి అప్డేట్లు చేసినా 34 సాఫ్ట్వేర్ కంపెనీస్ని సెలెక్ట్ చేసుకుంటాం గవర్నమెంట్కి రిటర్న్స్ అప్లోడ్ చేయడానికి. వాటిలో టాలీ సొల్యూషన్స్ కూడా ఒకటి. గవర్నమెంట్ GSTలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చినా ఫస్ట్ గవర్నమెంట్ ఇంటిమేషన్ చేసేది ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్కి. సో ఇంటిమేషన్ చేస్తానే వాళ్ళు అప్డేట్ చేసుకోమని చెప్తుంది. అప్డేట్ చేసుకోమని చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసి ఈ వెబ్సైట్లో పెడతారు. మనం ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మనం కూడా మన యొక్క సిస్టాన్ని వర్షన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో టాలీ సొల్యూషన్స్ అనేది ప్రతి స్టేట్లో కూడా ప్రతి డిస్టిక్లో కూడా డిస్ట్రిబ్యూటర్స్ని అలాట్ చేస్తుంది. వాళ్ళకి టార్గెట్లు ఇస్తుంది. ఇంతమందికి మీరు సేల్స్ చేయాలి మార్కెట్లో, ఇంత ప్రైస్కి టార్గెట్లు ఇస్తుంది. టార్గెట్లు కంప్లీట్ చేస్తే వాళ్ళకు ప్రైజ్లు కూడా ఇస్తుంది. ఓకే, ఇప్పుడు కడప ఉంది. కడపలో ఒక 3 or 4 మెంబర్స్ ఉంటారు డిస్ట్రిబ్యూటర్స్. కడపలో ఉన్న ఏజెన్సీలు కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు. సో వీళ్ళు వెళ్ళి మార్కెటింగ్ చేసి వాళ్ళ బిజినెస్ సంబంధించిన అకౌంట్స్ని ఫైనలైజ్ చేసి చూడడం జరుగుతుంది, టాలీలో ఎలా ఎంటర్ చేయాలనేసి. ఓకే, ఇవన్నీ కూడా చూడొచ్చు. మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేయాలంటే సెటప్ ఫైల్ని ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సెటప్ ఫైల్ని వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి. బట్ డేట్లు మారవు. డేట్లు మారాలి అంటే లైసెన్స్ తీసుకోవాలి. 21,250 రూపీస్ పే చేస్తే మీ డిస్ట్రిబ్యూటర్స్కి మీ లోకల్ ఏరియాస్లో వాళ్ళు లైసెన్స్ ఇస్తారు. లైసెన్స్ ఇస్తే అప్పుడు నెలలో 30 డేస్ ఉంటే 30 డేస్ డేట్లు మారుతాయి, లేకపోతే డేట్లు మారవు. ఓన్లీ 1st తారీఖున, 2nd తారీఖున, 31వ తారీఖున ఏ మంత్ ఉంటాయో ఆ మంత్లోనే మారుతాయి. రిమైనింగ్ మంత్లు 5వ తేదీ, 10వ తేదీ, 20వ తేదీ, 15వ తేదీ అట్లా మారవు. సో వాడు ఇచ్చింది తెలివిగా అదే అనమాట టాలీ కంపెనీ వాళ్ళు. అంటే ఒక కస్టమర్ సాఫ్ట్వేర్ తీసుకోవాలంటే ఫస్ట్ ట్రయల్ వేసి చూపించాలి. వాళ్ళకి నచ్చింది, ఈజీగా ఉంది అంటేనే వెబ్సైట్ తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. అందుకోసం తెలివిగా ఏం చేశాడు, 100లో 99% ఫ్రీ ఇచ్చేశాడు. ఓన్లీ 1% డేట్లు చేంజ్ అవ్వకుండా మాత్రం సాఫ్ట్వేర్ని రిలీజ్ చేశాడు. ఆ డేట్లు ఒక్కటి చేంజ్ అవ్వడానికే నువ్వు డబ్బులు పే చేయాలి. అది వాళ్ళ తెలివి, టాలీ సొల్యూషన్స్ వాళ్ళది. ఇంకా రిమైనింగ్ వర్క్ అంతా చేసుకోవచ్చు ఫ్రీగానే, ₹1 కూడా పే చేయకుండా. కానీ డేట్లు మారకుంటే అకౌంట్స్ కరెక్ట్గా రావు. అది వాళ్ళ తెలివి. టాలీలో వర్షన్స్ మనం చూసుకుంటే 1988లో పెట్రానిక్స్ అకౌంటింగ్ వచ్చింది. మన క్యాలిక్యులేషన్స్ ఎలా ఉపయోగిస్తామో క్యాలిక్యులేటర్లో అలా వచ్చింది ఫస్ట్ వర్షన్. తర్వాత 1991లో టాలీ 3.12 బుక్ కీపింగ్, టాలీ 4.5 అకౌంటింగ్ మేనేజ్మెంట్ డేటా బ్యాకప్. అదే ఇయర్లోనే 2 వర్షన్స్ అప్డేట్ అవుతాయి. బుక్ కీపింగ్ డైలీ ట్రాన్సాక్షన్స్ని ఎలా ఎంటర్ చేసుకోవాలి, డేటా బ్యాకప్ ఎలా తీయాలి, సర్వీస్ ఓరియంటెడ్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి అనే ఫీచర్స్ని అప్డేట్ చేశారు. ఒక వర్షన్ అప్డేట్ అవుతుందంటే సర్లేని ఫీచర్స్ తీసేస్తూ న్యూ ఫీచర్స్ని యాడ్ చేస్తూ వస్తుంది వర్షన్ అంటే. తర్వాత 1998లో అకౌంటింగ్ ఓచర్సే సర్వీస్ ఓరియంటెడ్ ఓచర్సే కాదు, ఇన్వాయిస్ లైక్ ఇన్వెంటరీ ట్రాన్సాక్షన్స్ కూడా పోస్ట్ చేయొచ్చు, ఇన్వాయిస్ కూడా జనరేట్ చేయొచ్చు అనే ఫీచర్స్ని
ఆ వర్షన్లో యాడ్ చేశారు. 1998లో టాలీ 5.4లో. తర్వాత 2001లో టాలీ 6.3 సర్వీసే కాదు, ఇన్వెంటరీ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ ట్రాన్సాక్షన్స్ కూడా జనరేట్ చేయొచ్చు అని 2001 వర్షన్లో రిలీజ్ చేశారు. తర్వాత మేజర్ చేంజెస్ వచ్చాయి. టాలీ 7.2 స్టాచ్యురీ క్యాపబిలిటీస్ ఫర్ ఇండియా 2005. వ్యాట్ వచ్చింది ఇండియాలో. వ్యాట్ అంటే ఏంటండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వ్యాట్? వ్యాట్ అంటే ఏంటి? వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఇండియాలో ఎప్పుడు రిలీజ్ చేశారు? వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఇండియాలో ఎప్పుడు రిలీజ్ చేశారు? ఎప్పుడు రిలీజ్ చేశారు ఇండియాలో? ఎనీబడి? ఎప్పుడు రిలీజ్ చేశారండి? చెప్పాలి. అకౌంటెంట్స్ ఉన్నారు దీంట్లో ఎవరైనా? ఓకే, 1 ఏప్రిల్ 2005. వీడియో ఆఫ్ చేయండి. ఓకే, ఈ వ్యాట్ తీసుకురావడం వల్ల యూజెస్ ఏంటి సార్ అంటే, పర్చేజ్ చేస్తే ఇన్పుట్ ట్యాక్స్ అని, సేల్ చేస్తే అవుట్పుట్ ట్యాక్స్ అని తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లోనే పర్చేజ్ చేసి ఆంధ్రప్రదేశ్లోనే సేల్ చేస్తే పర్చేజ్ చేస్తే ఇన్పుట్ ట్యాక్స్, సేల్ చేస్తే అవుట్పుట్ ట్యాక్స్. అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా రిమైనింగ్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసేవాళ్ళు. ఒకవేళ వేరే రాష్ట్రాల నుంచి పర్చేజ్ చేసినా సేల్ చేసినా సిఎస్టీ ట్యాక్స్ పడుతుంది, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. అప్పుడు ఏంటంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేది. సపరేట్ ట్యాక్సెస్ ఉండేటివి ఎవరి రాష్ట్రానికి వాళ్ళకి సంబంధించి. అలా ఉంటే సగం అంటే సేమ్ ప్రోడక్టే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మొబైల్ ఇక్కడ ఒక పర్సంటేజ్ ఉంటుంది, కర్ణాటకలో ఇంకో పర్సంటేజ్ ఉంటుంది. అలా ఉండేది అనమాట. అలా లేకుండా ఏం చేశారు, మనకి జిఎస్టీని తీసుకొచ్చారు. ఏ ప్రోడక్ట్ ఎక్కడ కొనినా అమ్మినా ఇండియా మొత్తం మీద సేమ్ పర్సంటేజ్లో ఉండాలి అనే ఉద్దేశంతో మనకి జిఎస్టీని తీసుకొచ్చారు. తర్వాత 2006 టాలీ 8.1 మల్టీలింగ్వల్ అండ్ పేరోల్ మేనేజ్మెంట్. టాలీ 9 ఎన్హాన్స్డ్ డేటా మైగ్రేషన్. ఓకే, సో ఇది వచ్చేసాయి అనమాట. అంటే ఏంటి, ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో ప్రింట్ తీసుకోవచ్చు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ అట్లా ఉండేవి. తర్వాత ఎంప్లాయీస్కి శాలరీస్ ఎలా డిఫైన్ చేయాలనే ఫీచర్స్ కూడా పేరోల్లో యాడ్ చేశారు. ఇంకా మైగ్రేషన్ డేటా అంటామా, టాలీ ఈఆర్పీ నుంచి టాలీ ప్రైమ్కి ఎలా డేటా మైగ్రేషన్ చేస్తామో అలా మైగ్రేషన్ రావడం జరిగింది. తర్వాత 2009 టాలీ ఈఆర్పీ 9 రిలీజ్ 1.x రిమోట్ యాక్సెస్ ఇన్ ప్రోడక్ట్ సపోర్ట్. మీరు చూస్తూ ఉంటారు, ఇప్పుడు నేను కడపలో ఉన్నాను, మీరు హైదరాబాద్లో, బెంగళూరులో ఉంటారు. మీకు ఏదో ఎర్రర్ వచ్చింది, నేను ఇక్కడి నుంచే రిమోట్ యాక్సెస్ తీసుకొని మీ యొక్క సిస్టాన్ని ఆపరేట్ చేస్తా. ఎలా? లైక్ కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి మనకి, ఎనీడెస్క్, టీమ్ వ్యూవర్ లాంటివి. అలా చేయొచ్చు సపోర్ట్. తర్వాత 2017 మేజర్ చేంజెస్ వచ్చాయి ఇండియాలో. టాలీ ఈఆర్పీ 9 రిలీజ్ 6లో జిఎస్టీ క్యాపబిలిటీస్ ఫర్ ఇండియా. సో మనకి నరేంద్ర మోడీ ద్వారా మన ఇండియాలోకి జిఎస్టీని తీసుకొచ్చారు. ఇల్లీగల్గా ఎవరైతే గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయకుండా బిజినెస్లు చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళందరూ లీగల్గా చేసే విధంగా జిఎస్టీ మనకు వచ్చింది. ఓకే, అది మేజర్. అంటే మన రాష్ట్రం లైక్ ఆంధ్రప్రదేశ్లోనే పర్చేజ్ చేసి ఆంధ్రప్రదేశ్లోనే సేల్ చేస్తే సిజిఎస్టీ, ఏజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఒకవేళ ఏరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేస్తే ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఓకే, అలా తీసుకొచ్చారు. మనకి 09 నవంబర్ 2020లో టాలీ ప్రైమ్ని రిలీజ్ చేశారు మార్కెట్లో. టాలీ ఈఆర్పీ 9 నుంచి టాలీ ప్రైమ్గా మార్చేశారు. బట్ కొందరు ఇంకా ఆడిటర్స్ టాలీ ఈఆర్పీ 9 యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పటికి వాళ్ళు కూడా తొందరలో అప్డేట్ అవుతారు మేజర్ చేంజెస్ వస్తే. సో ఫౌండర్ మనకి శ్యామ్ సుందర్ గోయింకా, మిడిల్లో ఆయన, లెఫ్ట్ సైడ్ భారత్ గోయింకా, ఆయన కొడుకు, భారత్ గోయింకా కొడుకు తేజస్ గోయింకా. వీరికి అప్పట్లోనే పెద్ద పెద్ద మిల్స్, రా మెటీరియల్స్, ఫ్యాక్టరీస్ ఇవన్నీ ఉన్నాయి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం కంటే ఒక సాఫ్ట్వేర్ని కనిపెడితే బాగుంటుందనే ఉద్దేశంతో వీళ్ళు కనిపెట్టడం జరిగింది. మన ఇండియాలో సక్సెస్ఫుల్గా టాలీ అనేది రన్ అవుతుంది. అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ కూడా వచ్చాయి. సో ఎంఎస్ఎంఈ మిస్టర్ తేజస్ గోయింకా, ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది టాలీ సొల్యూషన్స్. సో నాస్కామ్ వాళ్ళు కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ప్రొవైడ్ చేశారు మంచి సాఫ్ట్వేర్ అని. సో ఇంగ్లాండ్ వాళ్ళు కూడా మంచి సాఫ్ట్వేర్ అనేది కొన్ని అప్రూవ్స్ కూడా ఇచ్చారు.
గోల్డెన్ రెహినో అనే అవార్డు కూడా 2010లో ఇండియాలో ఇవ్వడం జరిగింది. ఈ మార్కెట్లో వీళ్ళు ఎలాంటి ప్రోడక్ట్స్ సేల్ చేస్తారు సార్ అంటే టాలీ ERP9, టాలీ సర్వర్ 9, షాపర్ 9, టాలీ సాఫ్ట్వేర్ TSS, ఎక్స్టెన్షన్స్ అండ్ ఇంటిగ్రేషన్స్. ఇప్పుడు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టారంటే వాటిలో అన్ని రకాల కస్టమర్స్కి యూజ్ అయ్యే ఫీచర్స్ ఉండవు. ఉండనప్పుడు ఏం చేస్తారు? ఎక్స్టెన్షన్స్ లేదా ఇంటిగ్రేషన్స్ చేస్తారు. ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళి అతనికి కావాల్సిన రిక్వైర్మెంట్ తెలుసుకొని టాలీలో లేనప్పుడు సో అబాపర్స్ ఉంటారు, డెవలపర్స్ ఉంటారు, వారితో కూర్చొని సో కస్టమర్ రిక్వైర్మెంట్ ఇలా ఉంది, దీన్ని ఈ విధంగా ఫిల్ చేయాలి, సో అది అవుతుందా అని డెవలపర్తో కూర్చుంటారు. సో కూర్చున్న తర్వాత మనకి ఏం చేస్తారంటే ఆ రకంగా అవుతుందా లేదో తెలుసుకొని అవుతుంది అంటే ఒక TDL ఇస్తారు. ఆ TDL టాలీలో ఎంటర్ చేస్తే మనకి ఆ కస్టమర్ రిక్వైర్మెంట్స్ క్లియర్ అవుతాయి. అది అనమాట మెయిన్. ఓకే, అలా అనమాట. తర్వాత వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్? ఏ ఆఫర్ చేస్తుంది కంపెనీ అనేది మనం చూసుకుంటే బిజినెస్ పీపుల్కి కానీ కంపెనీస్కి చూద్దాం. మీతో డిస్కస్ చేయబోయే సిలబస్ బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత డెబిట్ క్రెడిట్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎందుకు డెబిట్ అవుతుంది, ఎందుకు క్రెడిట్ అవుతుంది, ఎందుకు ఇలాగే అవుతుంది, రివర్స్ అవ్వచ్చు కదా, ఇవన్నీ డౌట్స్ మీకు ఉంటాయి. తర్వాత జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జెస్ని డివైడ్ చేస్తాం, ఏది ఏ గ్రూప్ కిందకి వస్తుందో ఐడెంటిఫై చేస్తాం. తర్వాత ఓచర్స్ పోస్టింగ్ చేస్తాం, పర్చేజ్, సేల్స్ ఇవన్నీ కూడా. తర్వాత హాస్పిటల్ అకౌంటింగ్, కాలేజ్ స్కూల్ అకౌంటింగ్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, బిల్ వైజ్ డీటెయిల్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, వ్యాట్, మల్టీ కరెన్సీ, GST ఇవన్నీ కూడా మనము ఫస్ట్ మెటీరియల్లో డిస్కషన్ చేస్తాం. సెకండ్ మెటీరియల్లో చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ 12 months ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సర్వీస్ కంపెనీ మంత్ వైజ్ బిజినెస్లో ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి, అసెట్స్ ఏం పర్చేజ్ చేస్తున్నాం, ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది, మంత్ వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటూ 12 months ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసి ఇయర్ ఎండింగ్లో అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్లో కలిపేసి అసెట్స్ మీద డిప్రిషియేషన్ తీసి ఆ ఇయర్ని కంప్లీట్ చేసి కంపెనీని స్ప్లిట్ చేసి నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్గా మార్చుకొని మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ ఎలా చేయాలి అనేది మనం సర్వీస్ కంపెనీలో చూస్తాం, ట్రేడింగ్లో చూస్తాం, మ్యానుఫ్యాక్చరింగ్లో చూస్తాం, పార్ట్నర్షిప్లో కూడా అలాగే చూస్తాం. ఇవన్నీ కూడా 12 months ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. తర్వాత బిజినెస్ పర్చేజ్ ఆర్డర్ పెడితే ఎలా, సప్లయర్స్ దగ్గర, లేదంటే కస్టమర్స్కి సేల్స్ ఆర్డర్ ఇస్తే ఎలా, గోడౌన్లో డేటాను ట్రాన్స్ఫర్ చేస్తే ఎలా, బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, వాటికి ఎక్స్పైరీ డేట్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ ఎలా అలాట్ చేయాలి, ప్రైజ్ లిస్ట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, TDS TCS ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా సెకండ్ మెటీరియల్లో చాలా డెప్త్ నాలెడ్జ్తో ఉంటాయి. తర్వాత పేరోల్ థర్డ్ మెటీరియల్, ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, BRS బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్, హోటల్, ఆల్టర్నేటివ్ ఆప్షన్స్, పేరోల్, సో ఎంప్లాయీస్కి శాలరీస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, వాటిని ఆటో జనరేషన్ పే స్లిప్స్ ఏ విధంగా చేస్తాం, ఇవన్నీ కూడా థర్డ్ మెటీరియల్లో మనం చూస్తాం. ఓకే, సో మీరు నా ఛానల్లో మీరు చూసిన ప్రతి కంటెంట్ అండ్ ఎక్స్ట్రా కంటెంట్ కూడా డిస్కషన్ చేస్తాను. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బెస్ట్ ఫర్ స్టాచ్యురీ ప్రాసెసెస్, మార్కెట్లో ఏం ట్యాక్సెస్ ఉన్నాయని చూస్తే ప్రీవియస్ వ్యాట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఇండియాలో ప్రజెంట్ లేదు. TCS ట్యాక్స్ కలెక్టర్ అట్ సోర్స్, ఇది టింబర్, కోల్, టోల్ ప్లాజా వాటి మీద పడుతుంది. CST ఇండియాలో లేదు, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. TDS ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్, స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్ వాటి మీద పడుతుంది. ఎక్సైజ్ ఫర్ ట్రేడర్స్, సో ఇది వచ్చేసి మనకి ఎక్సైజ్ ఫర్ ట్రేడర్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ మీద పడుతుంది. తర్వాత సర్వీస్, స్కూల్స్, కాలేజెస్ వాటి మీద ఈ సర్వీస్ ట్యాక్స్ అనేది పడుతుంది. ప్రీవియస్ ఇలా ఉండేటివి, దీంట్లో VAT CST తీసేశారు.
తర్వాత టాలీ జనరేట్ ద ఫాలోయింగ్ రిపోర్ట్స్. మీరు మాన్యువల్గా చేశారనుకోండి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. అదే సిస్టంలో చేశారనుకోండి ఆటోమేటిక్గా ఇవన్నీ జనరేట్ అవుతాయి. మీరు చేయాల్సిన పనులు ఏంటి, జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జెస్ని డివైడ్ చేసి ఎంట్రీస్ని పాస్ చేయడం అంతే. ఆటోమేటిక్గా పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, క్యాష్ బుక్, బ్యాంక్ బుక్ అన్నీ ఆటోమేటిక్గా అన్నీ జనరేట్ అవుతాయి. అదే సాఫ్ట్వేర్కి నార్మల్ మాన్యువల్కి డిఫరెన్స్. ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అదే మాన్యువల్గా ఏందనుకోండి ఏదైనా తప్పు పోయిందంటే ఇంకా స్టార్టింగ్ నుంచి సరి చేసుకుంటూ రావాలా. అదే డిఫరెన్స్ నార్మల్కి రిపోర్ట్స్కి. మార్కెట్లో టాలీనే కాకుండా టాటా, బింగ్స్, ఫ్యాక్ట్ ఇవన్నీ ఉన్నాయి. బట్ కానీ ఎక్కువగా 93% టాలీనే యూజ్ చేస్తారు. ఎందుకంటే మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువ. ఈ టాటా కంపెనీ అంటావా ఇండియా మొత్తం మీద ఉంటాయి. వాళ్ళు బయట సాఫ్ట్వేర్ ఎందుకు ఉపయోగిస్తారు, వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్నే ఉపయోగిస్తారు. ఈ వింగ్స్ ఫ్యాక్ట్ కూడా అంతే. సో అది 93% టాలీని యూజ్ చేస్తారు. రిమైనింగ్ టాటా, ఈఎక్స్, వింగ్స్ ఫ్యాక్ట్ వాళ్ళ ఓన్ కంపెనీ కాబట్టి వాళ్ళ ఓన్టే వాళ్ళు ఉపయోగించుకుంటారు. అది అడ్వాన్స్డ్ ఫీచర్స్ మనం చూసుకుంటే టాలీకి సంబంధించి డేటా సెక్యూరిటీ ఉంటుంది, ఆడిట్ ఉంటుంది, సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది. డేటా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఇన్వాయిస్లో లోగో సెట్టింగ్ చేయొచ్చు, 1 lakh కంపెనీస్ మెయింటైన్ చేయొచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ మనం వేరియస్ రిపోర్ట్స్ని జనరేట్ చేసుకోవచ్చు, చెక్ ఫెసిలిటీస్ అవైలబిలిటీ ఉంటుంది. యాజ్ యూజువల్ మనకి ఆటో బ్యాకప్ ఫెసిలిటీ, రీస్టోర్ ఫెసిలిటీస్ కూడా మనకు ఉంటాయి. అది మీరు గమనించాలి. ఓకే డన్. తర్వాత టాలీని ఎవరెవరు ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు సార్ అంటే ట్రేడింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్, పర్సనల్ అకౌంట్, ఈ అన్ని ప్లేసెస్లో టాలీని 100% ఉపయోగిస్తారు. ఓకే. క్లయింట్స్ ఇండియన్ కార్పొరేట్ హౌసెస్, అసోసియేషన్స్, మల్టీనేషనల్ కార్పొరేట్ హౌసెస్, గవర్నమెంట్ ఏజెన్సీస్, ఈ అన్ని చోట్ల టాలీని ఉపయోగిస్తారు. ఒకసారి చూడండి. ఒకసారి అన్నీ కూడా చూడండి. నెక్స్ట్. ఓకే డన్. సో తర్వాత నెక్స్ట్ జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ ఫస్ట్ ఎవరు ఇంప్లిమెంట్ చేశారు, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు, ఇవన్నీ ఫర్దర్ క్లాసెస్లో మనం డిస్కషన్ చేస్తాం. అసలు జిఎస్టీ రావడానికి కారణాలు ఏంటి, ఎలాంటి కాంపోనెంట్స్ మనకు ఉన్నాయి, సో తర్వాత ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉన్నింది, ఓకే వాటి కాంపోనెంట్స్ ఏంటి, ప్రజెంట్ ట్యాక్సెస్ ఏమున్నాయి, ఓకే సో ఎలాంటి ట్యాక్సెస్ వేటిలో మిక్స్ చేశారు, వితిన్ ద స్టేట్లో పర్చేజ్ చేస్తే ఏంటి, అదర్ స్టేట్లో పర్చేజ్ చేస్తే ఏంటి, ఎలాంటి స్లాబ్స్ ఉన్నాయి మార్కెట్లో ప్రజెంట్, సో ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేస్తాం. బిఫోర్ మనకి టాలీ ERP9 ఇలా టెక్స్ట్ బుక్ లాగా ఉండేది. ప్రజెంట్ టాలీ ప్రైమ్ ఈ విధంగా ఉంది మనకి ఐకాన్. కంపెనీ క్రియేషన్, ఆఫ్టర్ కంపెనీ క్రియేషన్, గేట్వే ఆఫ్ టాలీ, పర్చేజ్ వోచర్, సేల్స్ వోచర్, ప్రాఫిట్ అండ్ లాస్, ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ స్టాక్, tax invoice, bill of supply, tally certification and ISO certification. ఇది టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ ఎందుకు ఉపయోగపడుతుంది,
ఏమేమి చేయొచ్చు మనం టాలీలో, ఎందుకు టాలీ నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. సో టాలీ నేర్చుకోవడం వల్ల మనకి శాలరీస్ ఎలా ఉంటాయి సార్ అంటే, ఫ్రెషర్స్కి అయితే డిస్టిక్ లెవెల్ అయితే 10,000 to 15,000 వరకు ఉంటాయి డిస్టిక్ లెవెల్. మేము ఈ సిటీ లెవెల్కి వెళ్తే 25 to 30 ఉంటుంది ఒకవేళ ప్రెషర్ అయినా. ఇంకా సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ అయితే 30 నుంచి 35 లేదా 40 పైన ఉంటాయి. వీటికి సంబంధించి దీని రేంజ్ ఇలాగే ఉంటుంది. ఇంకా వేళ మీరు ఒక ఎక్స్పీరియన్స్గా అలాగే ఉన్నారంటే కంపెనీస్లో 50 అయినా 70 అయినా మీట్ అవుతుంది. అది బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది శాలరీ రేంజ్ టాలీ నేర్చుకోవడం వల్ల. డిస్టిక్ లెవెల్ అయితే 15 to 20 ఎనఫ్, వాడికి ఎనఫ్, ఇంకా అంతకుమించి ఇవ్వరు. ఇంకా మీరు రెగ్యులర్గా ఆ కంపెనీని నమ్ముకొని ఉన్నారంటే ఏమైనా పెంచడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ డెమో. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అడగండి. ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. No doubts. గైస్, యా, ఎవరికైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కన్ఫర్మ్, అడగండి ప్లీజ్. యా, ఇంకొకటి, చాలా మందికి స్కైప్లో లాగిన్ అవ్వడమే తెలియట్లేదు. అది